ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మీరు కన్యా రాశి వారా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే బ్రహ్మము గారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితంలో జరగబోయే ఒక రహస్య పరిణామం మీరు ఊహించని విధంగా మీ భవిష్యత్తును మార్చబోతుంది. కాలం మారుతుంది, గ్రహాలు మారుతాయి, కానీ కాలజ్ఞానము చెప్పిన మాటలు ఎప్పటికీ మారవు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం అది కేవలం భవిష్యత్తు కాదు, అది ఒక హెచ్చరిక, అది ఒక మార్గదర్శకం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కన్యా రాశి వారికి సంబంధించిన ఒక గూఢ రహస్యం. కన్యా రాశి మిత్రులారా, మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ మీ లోపల ఒక తుఫాను నడుస్తుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తారు, కానీ మీ బాధను ఎవరితోనూ పంచుకోరు. కాలజ్ఞానం ప్రకారం ఇలాంటి వ్యక్తులు ఒక ప్రత్యేక శక్తిని కలిగి ఉంటారు. బ్రహ్మము గారు చెప్పిన ఒక మాట ఉంది, నిశ్శబ్దంగా బాధపడేవాడు కాలం వచ్చినప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు అని. ఇది కన్యా రాశి వారికి అచ్చంగా సరిపోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, వాటి వెనుక ఒక దైవ సంకల్పం ఉంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీ జీవితంలో త్వరలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మీరు అనుకున్నట్లు ఉండరు. ఆ వ్యక్తి రావడం వలన మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాలజ్ఞానం చెబుతుంది, కన్యా రాశి వారికి ఒక దైవ పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో మీరు పడిపోతారా లేదా పైకి వస్తారా, అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఎన్నోసార్లు అనుకున్నారా, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని? అది యాదృచ్ఛికం కాదు, మీరు ఎంపిక చేయబడ్డారు. ఇప్పుడు మీరు తెలుసుకోవలసింది, ఆ వ్యక్తి ఎవరు, ఆ మార్పు ఎప్పుడు వస్తుంది, మరీ ముఖ్యముగా మీరు ఎలా రెడీ అవ్వాలి. ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం తర్వాత భాగంలోకి వెళ్ళాలి. కన్యా రాశి మిత్రులారా, మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే మీరు నమ్మలేరు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు కొత్త కాదు. బ్రహ్మము గారి కాలజ్ఞానం ప్రకారం మన జీవితంలోకి వచ్చే కొందరు వ్యక్తులు పూర్తిగా యాదృచ్ఛికం కాదు. వారు మన గతముతోనూ, మన కర్మతోనూ మరియు మన భవిష్యత్తుతోనూ సంబంధం కలిగి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీరు ఒకప్పుడు నమ్మిన వ్యక్తి, లేదా మీరు కోల్పోయిన ఒక సంబంధం, లేదా చాలా కాలంగా మీ జీవితానికి దూరంగా ఉన్న వ్యక్తి. అవును, అదే వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి వస్తారు. కానీ ఇది సాధారణ రీయూనియన్ కాదు. ఆ వ్యక్తి రావడం వలన మీరు గతాన్ని మళ్ళీ ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు మరిచిపోయిన బాధలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి. కాలజ్ఞానం చెబుతుంది, గతం తిరిగి వస్తే అది శిక్ష కాదు, అది శుద్ధి అని. కన్యా రాశి మిత్రులారా, మీరు ఒక ఆధ్యాత్మిక మార్పు దశలో ఉన్నారు. ఈ పరిణామం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సూక్ష్మంగా చూస్తే రాబోయే కొన్ని నెలల్లో, ప్రత్యేకంగా మీరు ఒంటరిగా అనిపించే సమయంలో, ఒక అనుకోని ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అప్రత్యక్ష కలయిక, ఇది మీ జీవితాన్ని మార్చే ఆరంభం అవుతుంది. కానీ జాగ్రత్త, ఈసారి మీరు చేసే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని రెండు దారుల్లో ఒక దానిలోకి నడిపిస్తుంది. ఒకటి శాంతి, విజయానికి దారి. మరొకటి మళ్ళీ అదే బాధలకు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధ మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయానికి సిద్ధం చేసింది. మీరు బలహీనులు కాదు, మీరు పరీక్షించబడుతున్నారు. కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జీవితంలో ఒక పునర్జన్మ వంటి మార్పు వస్తుంది. అది శరీరానికి కాదు, మీ మనసుకు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ వ్యక్తిని మీరు అంగీకరించాలా లేక పూర్తిగా దూరంగా ఉంచాలా? మరియు ఈ మార్పు మీకు శుభమా లేదా ప్రమాదమా? దీనికి సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి మిత్రులారా, మీరు తీసుకోబోయే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అది సంతోషమా లేక మళ్ళీ అదే బాధలా? ఇది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు లేదా త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి, మళ్ళీ నమ్మడం, పూర్తిగా దూరంగా ఉండడం. కానీ ఏది సరైనది? కాలజ్ఞానం చెబుతుంది ఒక్కటే, మనసు చెప్పేదే వినొద్దు, సంకేతాలు చెప్పేదే వినాలి అని. కన్యా రాశి మిత్రులారా, మీరు భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటే మళ్ళీ అదే చక్రంలో పడిపోతారు. దైవం మీకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఈ సంకేతాలు కనిపిస్తే మీరు తప్పకుండా అవును అనండి. మీరు తరచుగా ఒకే కలను కనడం, ఆ వ్యక్తి పేరు మళ్ళీ మళ్ళీ వినిపించడం, అనుకోకుండా వారి గురించి గుర్తు రావడం, దేవాలయానికి వెళ్ళాలనిపించడం, ఇవి యాదృచ్ఛికం కాదు. కానీ కొన్ని సంకేతాలు నో కూడా చెబుతాయి. మీకు అసహజంగా భయం కలగడం, మాట్లాడిన తర్వాత మానసికంగా అలసట, గతం గుర్తువచ్చి
బాధ పెరగడం, ఇవి వస్తే దూరంగా ఉండటం మంచిది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పటి వరకు మీరు తీసుకున్న చాలా నిర్ణయాలు ఇతరుల కోసం, కానీ ఈసారి మీకోసం నిర్ణయం తీసుకోవాలి. కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారు ఒకసారి సరిగా నిర్ణయం తీసుకుంటే వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఏమి చేయాలో తెలుసా? ప్రతిరోజు 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించండి. మీ మనసు క్లియర్ అవుతుంది. అప్పుడు తీసుకునే నిర్ణయం సరైనదే ఉంటుంది అని గ్రహించండి. మీరు అనుభవించిన బాధ మీకు బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీకు శాంతిని ఇస్తుంది. కానీ ఇంకా ఒక రహస్యం ఉంది. మీ జీవితంలో ఈ మార్పు వచ్చిన తర్వాత మీ అదృష్టం ఎలా మారుతుంది? డబ్బు, ప్రేమ, కుటుంబం అన్నింటిలో ఏమి జరుగుతుంది? అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి మిత్రులారా, మీరు ఒకసారి సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో జరిగే మార్పులు మీరు ఊహించలేరు. ఇది కేవలం మార్పు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో వారు గతాన్ని పూర్తిగా విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభిస్తారు. ముందుగా డబ్బు, ఉద్యోగం గురించి మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఒక కొత్త అవకాశం మీరు ఊహించని చోట నుంచి వస్తుంది. మీరు చేసిన కష్టం చివరకు ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఒక్కసారిగా కాదు, కానీ స్థిరంగా పెరుగుతుంది. ప్రేమ సంబంధాల విషయంలో మీకు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి నిలుస్తారు. ఫేక్ రిలేషన్స్ స్వయంగా దూరం అవుతాయి. మీరు మీ విలువను గుర్తించడం మొదలు పెడతారు. ఇది మీ హృదయానికి శాంతిని ఇస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడే అసలు అద్భుతం ఉంది. కాలజ్ఞానం చెబుతుంది కన్యా రాశి వారు ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకు ఎదుగుతారు అని. దేవాలయాలపై ఆకర్షణ పెరుగుతుంది. దైవంపై విశ్వాసం గట్టిగా మారుతుంది. అంతరంగ శాంతి కలుగుతుంది. ఇది మీ జీవితానికి అసలైన బలం అని చెప్పాలి. మీరు గమనించారా? ఇప్పటి వరకు మీరు కోల్పోయింది మీకు అవసరం లేనిదే, మరియు ఇప్పుడు మీరు పొందేది మీకు నిజంగా కావలసింది. కాలజ్ఞానం ప్రకారం సరైన సమయం వచ్చినప్పుడు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. కన్యా రాశి వారికి ఆ సమయం దగ్గరలోనే ఉంది అని చెప్పాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అహంకారం పెరగకూడదు. గతాన్ని మళ్ళీ పట్టుకోకూడదు. మీ మార్గాన్ని మీరు మార్చకూడదు. లేకపోతే ఈ మంచి మార్పు కూడా తగ్గిపోతుంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న శాంతి ఇప్పుడు మీకు దగ్గరలోనే ఉంది. మీరు ఆగకుండా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి మిత్రులారా, మీరు ఈ వీడియో చివరి దాకా వచ్చారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతం. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ప్రారంభమవుతుంది అని చెప్పే సంకేతం. కాలజ్ఞానం ప్రకారం ఈ మార్పు ఒకేసారి జరగదు. ఇది 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ, మీరు గందరగోళంలో ఉంటారు. ఏది సరైందో అర్థం కాదు. రెండో దశ, ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మూడో దశ, మీరు శాంతిని అనుభవిస్తారు. మీరు ఎదిగినట్టు ఫీల్ అవుతారు. ఈ 3 దశల్లో రెండో దశ చాలా ముఖ్యమైనది. మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాలజ్ఞానము చెబుతుంది మనిషి మారితే అతని విధి మారుతుంది అని. కన్యా రాశి మిత్రులారా, మీరు మీలో మార్పు తీసుకువస్తే ప్రపంచం మీకు మారుతుంది. మీరు ఇప్పుడు చేయవలసింది ఒక్కటే, ఉదయం లేవగానే మీకు మీరే ఒక మంచి మాట చెప్పుకోండి. ప్రతిరోజు 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. దేవుని పేరు జపించండి. మీ నిర్ణయాన్ని భయపడకుండా తీసుకోండి. ఇవి చిన్నగా కనిపిస్తాయి, కానీ ఇవే మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటాయి అని గ్రహించండి. మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న సమయం ఇప్పుడు వచ్చింది. మీ బాధలు, మీ కన్నీళ్ళు, మీ కష్టాలు ఇవన్నీ వృధా కాలేదు. కాలజ్ఞానం ప్రకారం చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు వెలుగు దగ్గరలోనే ఉంటుంది. కన్యా రాశి వారికి ఆ వెలుగు ఇప్పుడు మీ ముందే ఉంది అని చెప్పాలి. మీరు ప్రత్యేకమైన వారు, మీరు బలమైన వారు, ముఖ్యంగా మీ మార్పు తీసుకురాగలరు. ఇది కేవలం వీడియో కాదు, ఇది ఒక సందేశం మీకోసం, మీ జీవితాన్ని మార్చడానికి. ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు. ఓం నమః శివాయ. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.